ఆ నియోజకవర్గంలో బలమైన నేతను ఢీకొట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేస్తుందా? మంత్రిని టార్గెట్ చేసుకుని నియోజకవర్గంలో కుదేలైన పార్టీని గాడిలో పెట్టేందుకు హైకమాండ్ పావులు కదుపుతోందా? ఉన్న ఇన్ఛార్జ్ ని పక్కన పెట్టి పాత నేతకే పెత్తనం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైందా? ఇంతకీ ఏ నియోజకవర్గం గురించి వైసీపీ ఇంతగా ఆలోచిస్తోంది? పార్టీకి అక్కడ ఉన్న ప్రత్యామ్నాయమే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచుగరటయ్య మధ్య ఇక్కడ టగ్ ఆఫ్ వార్ రాజకీయాలు నడిచాయి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం ఫైట్ గా అక్కడి పాలిటిక్స్ మారిపోయాయి. కొన్నాళ్లు గొట్టిపాటి వర్సెస్ బాచిన కృష్ణ చైతన్య మధ్య పొలిటికల్ వార్ నడిచింది. అద్దంకి నియోజకవర్గంలో బలంగా పాతుకుపోవడంతో ప్రత్యర్థి ఎవరైనా గొట్టిపాటి రవికుమార్కి ఎదురు లేకుండా పోయింది. ఎవరూ టచ్ చేయలేని నాయకుడిగా అద్దంకిలో బలమైన పునాదులు వేసుకున్నారు గొట్టిపాటి. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే అద్దంకిలో ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో రవికుమార్ సైకిల్ ఎక్కేశారు. ఆ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి గొట్టిపాటి పోటీ చేసి మరోసారి విజయబావుట ఎగురవేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డిపై రవికుమార్ తిరుగులేని విజయాన్ని సాధించారు. అంతకుముందు 2009లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు గొట్టిపాటి. 4 ఎన్నికల్లో వరుసగా గెలుస్తోన్న గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. దీంతో చంద్రబాబు తన మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటికి కీలక బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటిని తట్టుకుని రాజకీయం చేయాలంటే సమవుజ్జి కావాలి. అందుకే కరణం బలరాంకు అద్దంకి వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. కరణం బలరాం అద్దంకిలో గట్టి పట్టున్న నాయకుడు కావడంతో పార్టీకి ప్లస్ అవుతుందన్న అభిప్రాయంతో ఉందట వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గొట్టిపాటిని ఢీకుని నియోజకవర్గంలో పార్టీ బలపడాలంటే అది కరణం బలరాంతోనే సాధ్యమని వైసీపీ అధిష్టానంతో పాటు అద్దంకి వైసీపీ క్యాడర్ కూడా బలంగా నమ్ముతోందట. కరణం బలరాంకు అద్దంకి బాధ్యతలు అప్పగిస్తే నియోజకవర్గంలో పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళుతోందట స్థానిక క్యాడర్. పార్టీలో యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలను తొలగించే పనిలో పడ్డ వైసీపీ అధినేత జగన్ అద్దంకి నాయకత్వాన్ని కూడా మారుస్తారనే టాక్ నడుస్తోంది. అద్దంకిలో బలమైన నేతగా ఉన్న రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ని ఢీకొట్టగలిగే బలమైన నేతను రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం బలరాంకి బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ స్థానికంగా నడుస్తోంది. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ని గట్టిగా ఢీకొట్టగలిగే సత్తా కరణం బలరాంకే ఉందని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. వైసీపీ క్యాడర్లో ప్రస్తుత ఇన్ఛార్జి వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ ఓటమి తర్వాత పాణెం హనిమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ క్యాడర్ నుంచి వస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత హనిమిరెడ్డి పార్టీని కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని టాక్ వినిపిస్తోంది. నాన్ లోకల్ వ్యక్తి కావడంతో చుట్టపు చూపుగా రావడమే తప్ప మిగిలిన సమయాల్లో హనిమిరెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. హనిమిరెడ్డిని కంటిన్యూ చేస్తే అద్దంకిలో వైసీపీ మనుగడ కష్టమేనని కార్యకర్తలు అంటున్నారు. అద్దంకి వచ్చిన ప్రతిసారి మంత్రి గొట్టిపాటి రవికుమార్పై విమర్శలు చేయడం తప్ప పార్టీని క్యాడర్ని హనిమిరెడ్డి పట్టించుకోవడం లేదంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. హనిమిరెడ్డిని మారిస్తేనే అద్దంకిలో పార్టీ నిలబడుతుందనే అభిప్రాయంతో ఉంది వైసీపీ క్యాడర్. మరోవైపు కరణం బలరాం కూడా అద్దంకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. చీరాల కంటే అద్దంకి నియోజకవర్గం అయితేనే తనకేతో పాటు తన కుమారుడు కరణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే అభిప్రాయంతో బలరాం ఉన్నట్లు తెలుస్తోంది. కరణం గొట్టిపాటి
పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గతంలో అద్దంకి రాజకీయాలు నడిచాయి. ఆ రెండు కుటుంబాల మధ్య మొదటి నుంచి రాజకీయ వైరం ఉంది. అద్దంకిలో గొట్టిపాటి కరణం ఉప్పు నిప్పులా ఉంటారు. గతంలో ఇద్దరు నేతలు టీడీపీలో ఉన్నప్పుడు కూడా అద్దంకిలో యుద్ధ వాతావరణమే ఉండేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకే చోట తలపడితే రాజకీయం మరో రేంజ్లో ఉంటుందనే అంచనాలున్నాయి.